Please do subscribe to Prajabheri News Channel. మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన మనకి ఇస్తున్నాం. మీరు రోల్ మోడల్ కావాలి. అయితే ఖచ్చితంగా రేపు రాబోయే తరాలకు మరి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రణాళిక భాగంగా మరి మేము అందరం కూడా ముందుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇక ఏదైతే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ తోటి చర్చలు కూడా ఒక కొత్త నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని కూడా సఫలీకృతం అయిన విధానంగా ముందుకెళ్తా ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన వారి యొక్క జీతభత్యాలు దాదాపు 2,800 10,000 కోట్ల రూపాయలు పెట్టింది. దాంట్లో ఇమీడియట్ గా ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారి యొక్క జీతభత్యాలు ఖచ్చితంగా వితిన్ 1 month లోపల రిలీజ్ చేసే విధంగా ప్రణాళిక ఉంటేనే మన దీనికి మేము కొద్ది రోజులు ఆగుతామని చెప్పేసి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ఖరాఖండిగా ఆ కమిటీకి నివేదిక సమర్పించడం జరిగింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ కావచ్చు, జిల్లా జేఏసీ తీసుకునే నిర్ణయాలకు మీరు ఆ సమయాన్ని వెచ్చించి మరి మీరందరూ కూడా ముందుకెళ్లే విధంగా ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ అందరికి సూచిస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం వచ్చిన మీ అందరికీ ముందున్న పెద్దలకు పైన ఉన్న పెద్దలందరికీ కూడా టీఎన్యూఎస్ నిజామాబాద్ జిల్లా పక్షాన అదేవిధంగా టీజీజేఏసీ జిల్లా పక్షాన మరొకసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. చూసి కోళ్ళు అన్ని పాపం ఎండకు చిక్కిపోతున్నాయి, కోళ్ళను కాపాడండి అని చెప్తే ఆ కోళ్ళను తీసుకుపోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ జూలో ఉన్నటువంటి పులులకు వేసిరట. వాళ్ళందరూ ఫాలో అయితే అంటే రోడ్డు పైన నడిచిపోతుంటే కోళ్ళ బండి పోతుందంటే కోళ్ళు ఈ స్నేహ చికెన్ సెంటర్ ఉంటుంది కదా, ఆ కోళ్ళను కాపాడమని చెప్పి ఆయన అడిగిండు అనంతమ్మాని. కానీ వాళ్ళు తీసుకుపోయి పులులకు సింహాలకు ఆ రకంగా వేసిండు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళ పైన మీరు ఏ మాత్రం 1% ట్యాక్స్ వేస్తే ప్రతి ఏటా 12.5 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ఎంత మొత్తం ఈరోజు బ్యాంకుల ద్వారా మొత్తం రుణమాఫీ ఏంటది ఎంపీఏ రద్దు చేయబడేటువంటి అమౌంట్ సమానంగా ఈరోజు మీకు అమౌంట్ వస్తుంది. అంటే పన్ను విధానాన్ని సవరించకుండా మీరు రెవెన్యూ లేదనే పేరు పైన ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రిటైర్ కాబోతున్న ఎంప్లాయీస్ కి అష్టపూర్తిలో నిర్ణయాలు తీసుకోవడం చాలా 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 ప్రమాదకరమైన అంశం. తర్వాత ఇంకా దీనిలో ఉన్న ప్రమాదాలు చాలా వరకు మీరందరూ చదివి ఉంటారు. ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత చాలా చోట్ల చాలా డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ డిఫెన్స్ తీసుకుంటే ఒకే 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది ఒక నినాదం వచ్చింది. అది డిఫెన్స్ లో అమలు చేశారు. విచిత్రం ఏంటంటే డిఫెన్స్ లో కూడా అనేక రకాల సిస్టమ్స్ ఉన్నాయి. డిఫెన్స్ సివిల్ ఎంప్లాయీస్ కి ఒక పద్ధతి ఉంది, పారామిలిటరీకి ఎన్పిఎస్ ఉంది. నిన్న చనిపోయినటువంటి మన మురళీ నాయక్ దాదాపు మొత్తం ఒక ర్యాలీ తీశారు. అక్కడి నుంచి ఇక్కడికి భావోద్వేగంతో వచ్చి ఆయనను దారి సంస్కారాలు చేశారు. ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఏదో కేంద్ర ప్రభుత్వం లేదంటే ఇది ఎంత చెడ్డ ఆలోచన ఉన్నట్లు. అంటే వెరసి చెప్పే విషయం ఏంటంటే మిత్రులారా, ముగించే ముందు మొన్న వచ్చినటువంటి ఆ పెన్షన్ రూల్స్ లో మార్పు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి మా అందరికి కూడా అత్యంత త్వరలో అమలు జరుగుతాయి. ఎందుకంటే జరగదు అని మేము కూడా చాలా ధీమాగా ఉన్నాం. 2004లో వచ్చింది కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అది మాకు రాజధాని ధీమాగా ఉన్నాం. కానీ మా బ్యాంకు మిత్రులు వేతన సభకి వెళ్ళినప్పుడు 2010 ఏప్రిల్ 1న ముక్కు పిండి చల్ నువ్వు ఎన్పిఎస్ కావాలని చెప్పి బ్యాంకు వాళ్ళకి చెప్తే మేము బ్యాంకు వాళ్ళు పెద్దవాళ్ళు ఇన్సూరెన్స్ లో కూడా 1,00,000 మంది, బ్యాంకులో కూడా 10 లక్షల మంది, ఇక వాళ్ళని పైన నెత్తిన మొట్టికాయలు వేసినప్పుడు మా పైన మొట్టికాయలు వేయాల్సి అవసరం లేదు, అన్నితో చూస్తే చాలు. సో అట్లా మా పైన కూడా వేశారు. అంటే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. పెన్షన్ అప్గ్రేడేషన్ ఉండదు, ఏ ఉండదు, ఉండకుండా చేసేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అనేటువంటి పాలసీని ఏదో కేంద్ర ప్రభుత్వం నెత్తిన ఎత్తుకున్నది. అందుచేత దానిని వ్యతిరేకించాలంటే ఇలాంటి ఉద్దండులే. ఎందుకు నేను మాట వాడుతున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అంతా వాళ్ళు పేపర్ పుల్లు ఒకప్పుడు అనేవాళ్ళం కదా, పేపర్ పులిగా అనేవాళ్ళం. అంటే మాటలు మాట్లాడేవాడు పేపర్ పులి అని అర్థం కదా. ఉద్యమాలు చేయకుండా ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అయ్యేవాడు పేపర్ పులి అనేవాడు. ఇప్పుడు పేపర్ పులి కాదు, కేవలం వాళ్ళు వాట్సాప్ లో పులి కూడా కాదు. ఎందుకంటే పులి అంటే రెస్పాండ్ అవుతుంది, పిల్లి ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలుకలను తీసుకుపోయి అక్కడ పెట్టడం తప్ప అది ఏం చేయదు. సో అట్లా ఎలుకలను తీసుకుపోయి చచ్చిన ఎలుకలను తీసుకుపోయి వేరే దగ్గర పెట్టేటువంటి పని చేస్తున్న యువత ఉంది. ఇక్కడ ఎవరైనా యువత ఉంటే దయచేసి నన్ను మన్నించాలి. ఎందుకంటే చాలా బాధాతత్త హృదయంతో నేను మాట్లాడుతున్నా.
ఇప్పుడున్నటువంటి యువతలో ఏ మాత్రం ఈ చైతన్యం అనేటువంటిది లేదు. దయచేసి మిత్రులుగా గుర్తుంచుకోండి, ఈ భారత చరిత్రని మలుపు తిప్పింది, మార్పింది కూడా, మార్చేలా చేసింది కూడా చైతన్యం తప్ప వెనుకబడతనం కాదు. మహాత్మా గాంధీ అత్యంత చైతన్యం కలిగినటువంటి వ్యక్తి, అప్పటికే అత్యంత ధనవంతుడు, విదేశాల్లో ఉపాధి పొందినటువంటి అత్యంత గొప్ప వాడు మహాత్మా గాంధీ. ఆయన చైతన్యం మన స్వతంత్రానికి స్ఫూర్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1925లోనే గుజరాత్ లో ఒక మేయర్ గా పనిచేస్తూ